నమస్తే సార్. చెప్పండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది పాలకుర్తి నియోజకవర్గం దేవరపురం మండలం. మీరు 69 నుంచి 69 నుంచి ఉద్యమంలో పాల్గొన్నాను. 69 సంవత్సరం. మీరు ఎప్పుడు పుట్టిండ్రు? నా బర్త్ 51. 51. Yes. 69 నుంచి ఉద్యమంలో ఉన్నా. సో బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారా లేకపోతే ఎట్లా? లేదమ్మా, మాది ఫస్ట్ ప్రజా సమితి తెలంగాణ పాలకుర్తి. ఓకే. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాం. మేము ఆ పార్లమెంటు బ్రహ్మాండంగా గెలిపించినాం. మేము అప్పుడు ఈ విధంగా తెలంగాణ కావాలని మా ఉద్యమకారులు ఎంతోమంది, మా మిత్రులు, మా కాలేజీ మిత్రులు చనిపోయింది. ఆ ఉద్యమం అయినా ఆగలేదు. ఇట్లా చేసుకుంటూ మా శ్రీకాంతాచారి మా ఊరు పక్కకి గొల్లపల్లి, దాంతో ఉవ్వెత్తిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు దీనికి ఉద్యమ నాయకుడు, ఆయన ద్వారా మేము విభజించినాం. మళ్ళీ కేసీఆర్ కావాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు అంత కష్టపడి తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నాం కదా, బీఆర్ఎస్ పాలించిన 10 సంవత్సరాలలో మనం దేనికోసం కొట్లాడినామో అది సాధించినామా? సాధించినాం అండి, 100% సాధించినాం. నీళ్లు, నియామకాలు, కరెంటు, అన్ని విధాల రైతులకు సేవ బ్రహ్మాండంగా చేసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు ఏదో కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు ఆడి ఇన్ని ఇస్తాం అది ఇస్తాం అంటారు. ప్రజలు నమ్మి మోసపడ్డారు. ఇప్పుడు ఆ మోసం అని తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రతి చిన్న మామూలు వ్యక్తి కాంచలే హైయెస్ట్ వాళ్ళు కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. సార్ మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి పార్టీలో లోపాలు ఏం లేవా? పార్టీ లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు లోను అప్పులు ఉన్నాయి కదా అండి, ఒకసారి మాఫ్ చేయలేక పరిస్థితి బట్టి ప్రభావం చేసి దాంతో ఇయ్యలేదని కొంతమంది చేసి, వాడు ఇస్తానని 2 లక్షలు ఇస్తాననేది ఎవరికి ఇవ్వలేదు. ఒక మోసపూర్వకంగా వాగ్దానం చేసి ప్రజలు నమ్మి మోసపడ్డారు. ఇప్పుడు తెలిసిపోయింది, 17 నెలలనే తెలిసిపోయింది ఇదంతా మోసం. మన కేసీఆర్ కావాలనేది కోరుకున్నారు. సార్ మీరు ఈ సభ ముఖంగా, అంటే ఈ సభ నేపథ్యంలో ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఉద్యమకారుడిగా? అమ్మా, మేము ఉద్యమకారులను చెప్తున్నామంటే బరాబరి మళ్ళీ కేసీఆర్ వస్తేనే బ్రహ్మాండంగా రైతులకు కానీ యువకులకు కానీ అందరికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే మా కోరిక. నాకు 75 సంవత్సరాలు నాది. మళ్ళీ కేసీఆర్ కావాలని అంత కాలు లేకుండా వచ్చి కేసీఆర్ సభకు వచ్చిన. అదే నాకు ఇదే లాస్ట్ కావచ్చు. నేను మళ్ళీ ఉద్యమంలో పరిస్థితిని బట్టి అంత దూరం వచ్చి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన. అదే మన కేసీఆర్ కావాలి, మా దయన కావాలి. థ్యాంక్ యూ.